శ్రీశైలంలో ఒక కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మృతులు సత్యసాయి జిల్లా బత్తెనపల్లికి చెందిన వారుగా గుర్తిస్తూ ఉన్నారు. వారంతా దాదాపు నెల రోజులుగా బత్తలపల్లిలో ఉండటం లేదు అని చెప్తూ ఉన్నారు గ్రామస్తులు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. మరి వీరి ఆత్మహత్యకు అవే కారణం కావచ్చు అని ప్రాథమికంగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే అప్పులు కట్టలేమని కోర్టు నుంచి రక్షణ కోరుతూ ఐపీ పిటిషన్ వేసినట్టుగా చెప్తూ ఉన్నారు. గత నెల 28న బత్తలపల్లి గ్రామం నుండి విరూపాక్షాపురం అని చెప్పేసి తిరుపతి దగ్గర ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అలాగే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజుల కిందట హ్యాంగింగ్ చేసుకున్నారనేది విషయం తెలిసింది. దాదాపుగా 90 లక్షల వరకు అప్పులు ఉన్నాయని ఈ చుట్టుపక్కల వాళ్ళని విచారించగా తేలింది. సుధాకర్ అనే వ్యక్తి కూడా గతంలో ఐపీ కూడా పెట్టినారని చెప్పేసి ఆ ఐపీ పిటిషన్ కూడా ఈ విధంగా కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ కోసమని తిరుపతి వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్లారని, అక్కడ ఆత్మహత్య చేసుకున్నారని భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. కాళ్ళు పక్షపాతం వచ్చింటే చూపించుకునే కానీ పోయి అయితే సాగిపోయినాడు. శ్రీశైలంలో ఉన్నాను నేను 15 రోజులు 20 రోజులు అవుతాను పోయి. నాకు నేరా ఎట్ల కథ అని ఫోన్ చేసిన సార్ నేను చేతి ఏరా డబ్బులు ఏమైనా కాళ్ళ చెప్పురానంటే లేదన్నా అవసరం అయితే అడుగుతాలే అన్నాడు. అది చెప్పిన ఏనాయనంటే పాప బాగుందన్న ఇప్పుడు నడుస్తుంది బాగానే ఉంది 10 నాలుగు వస్తామని అన్నాడు. 10 నాలుగు చూస్తే మళ్ళీ ఫోన్ ఎత్తాలి మన చేస్తాంటే ఏరా ఎట్లా కథ అంటే ఎత్తుకొని ఉంటే ఉండిట్లని ఏమలే ఉంటాలి అనుకోండి. నేను ఈ పోయి ఆడ పోయి ఊరు వేసుకోండి సార్ శ్రీశైలంలో పోయి. రైట్, అది ప్రస్తుతం అయితే 5గురి ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అసలు వీరి సూసైడ్ కు కారణం ఏంటి, సత్యసాయి జిల్లా నుంచి శ్రీశైలంకి అసలు ఎందుకు వచ్చారు, అక్కడ సత్రంలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, నిజంగా స్థానికులందరూ చెప్తున్నట్టు ఆర్థిక ఇబ్బందులే కుటుంబ సమస్యలు కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీరామ్, నిజంగా ఆర్థిక ఇబ్బందులే కారణమా లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందని గుర్తిస్తూ ఉన్నారా? సుమతి, శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒకసారిగా కలకలం రేపింది. దాదాపు నెల రోజులుగా వడ్డెర సత్రంలో ఉన్న ఎవరైతే ఈ సుధాకర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వారంతా కూడా 1 మంత్గా అక్కడే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎందుకంటే దాదాపు 1 మంత్లో ఉన్న వీళ్ళంతా కూడా 3 రోజులుగా బయటికి రాకపోయేసరికి ఎంతకు ఐపీ పెట్టారు, వాళ్ళు ఎంత మేర అప్పుల్లో కూరుకుపోయారు, ఇంతగా ఒక్కటేసారి ఆత్మహత్య చేసుకోవడానికి నిజంగా ఆర్థిక పరిస్థితులే కారణమా లేకపోతే హెల్త్ ఇష్యూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందా? అంటే ఇందులో 2 ఉన్నట్లు తెలుస్తుంది సుమతి. ఎందుకంటే మన ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుండి నేరుగా తిరుపతికి ట్రీట్మెంట్ పేరిట వెళ్ళారు. అక్కడి నుండి నేరుగా మల్లన్న శైవక్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని ఇక్కడే దాదాపు నెల రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా దాదాపు 1 కోటి రూపాయలకు ఐపీ వెత్తారంటూ కూడా స్థానికంగా తెలుస్తూ ఉంది. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అంతా కూడా ఆర్థిక సంబంధిత కలహాలతో పాటు తమ సిస్టర్స్ను తమ బావలు ఎవరైతే ఉన్నారో వారి సొంత ఇంటికి పంపించారు. వదిలివేయడంతోనే ఇదంతా కూడా మనస్తాపం చెంది ఒక్కసారిగా తమ సిస్టర్స్ అంతా కూడా వాష్రూమ్లో 3 మొదట వారు హ్యాంగింగ్ చేసుకున్నారా లేదా ఇతడే సుధాకరే వారిని ఉరి తీశారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాళ్ళ అల్లుడితో పాటు సుధాకరు హాల్లో ఉరి వేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు స్థానికంగా ఉన్న అనంతపురం జిల్లా పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆర్థిక సంబంధిత లావాదేవీల కారణంగానే ఇటీవల సమ్ ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ముందుకెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు ఉంటున్న వడ్డెర సత్రం ఏదైతే ఉందో అలాంటి సత్రాలపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేవాలయ సంబంధిత అధికారులు కూడా సీరియస్ అయ్యారు. 48 గంటలు మాత్రమే శైవ క్షేత్రంలో ఎవరైతే వస్తూ ఉంటారో భక్తులు 2 రోజుల పాటు అలాంటి నిబంధన అంటే ఈ ఘటన జరగక ముందు కొంత అలర్ట్ అయి ఉంటే నిజంగా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు బ్రతికి ఉండేవారంటూ కూడా తమ గ్రామంలో విషాదం నెలకొంది. రైట్ శ్రీరామ్, నిజానికి మానసిక వేదన, ఆర్థిక సమస్యలు, సొంత వారే దూరం పెట్టడం, ఇలాంటి సమస్యలతో మొత్తం కుటుంబం అంతా కూడా ఇవాళ అసలు మనుగడలో లేకుండా